ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. మేమంతా సిద్ధం 5వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ శ్రీ సత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ప్రారంభమై సీఎం జగన్ బస్సు యాత్ర బత్తనపల్లి, రామాపురం, కట్టికిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, అలాగే ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేమల మీదుగా పట్నం చేరుకోనుంది. అక్కడి నుంచి పట్నం, నడింపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటగుళ్లకు చేరుకొని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని మోటికపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్ ములకపల్లె, చీకటిమనిపల్లెలో రాత్రి బస్కు వెళ్తారు. ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజు కొనసాగుతుంది. ఈస్టర్ కారణంగా నిన్న యాత్రకైతే బ్రేక్ ఇవ్వడం జరిగింది. నేడు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు జగన్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర. మధు, ఏదైతే ఈరోజు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనంతపురం జిల్లా అంటే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం వద్ద ఉన్నాడు. ఇక్కడ నుంచి నేరుగా బత్తలపల్లి సర్కిల్ కి వెళ్తారు. ఇక్కడ నుంచి నేరుగా బత్తలపల్లి సర్కిల్ నుంచి ముదిగుబ్బ, కదిరి నియోజకవర్గాల్లో ఈరోజు మొత్తం పర్యటన అంతా కూడా కొనసాగుతుంది. ఈ రోజు సత్యసాయి జిల్లాలో పూర్తిగా ఒక రోజు పర్యటన అంతా కూడా అక్కడ ఉంటుంది. ఈ పర్యటనకు ముందే ఏదైతే ఈ జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి, అసంతృప్తితో పార్టీ కార్యక్రమాల ప్రచారానికి దూరంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఈ నియోజకవర్గాల వారీగా ఈరోజు సమీక్ష జరుగుతోంది. సమీక్షతో పాటు ఒక్కసారి అధిష్టానం ఏదైతే పార్టీ అభ్యర్థులు నిర్ణయించిందో అభ్యర్థులందరూ విజయం కోసం ఖచ్చితంగా అంత కలిసికట్టుగా పనిచేయాల్సిందే. ఖచ్చితంగా మీ ఇప్పుడున్న విభేదాలు కానీ ఏదైతే అసమ్మతి, అసంతృప్తులు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నా మాటగా చెప్తున్నాను, మీరంతా కూడా ఖచ్చితంగా పార్టీకి పనిచేసి అభ్యర్థి విజయానికి పనిచేయండి. మీకు ఇప్పటి వరకు ఏదైనా జరిగిన లోపాలు ఏవైతే ఉంటే వాటిని అన్ని సరిదిద్దడానికి నేనున్నాను, అధిష్టానంగా నేను చెప్తున్నాను, మీరంతా చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు సింగనమల, అనంతపురం నియోజకవర్గాలకు సంబంధించి అసమ్మతి నేతలందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే సంజీవపురం దగ్గరికి చేరుకోవడం జరిగింది. వీరందరితో కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా పూర్తి అయిన తర్వాత దాదాపు 11-12 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి యాత్ర ఏదైతే ప్రారంభం అవుతుంది అక్కడ నుంచి బత్తలపల్లి మీదుగా ముదిగుబ్బ, కదిరి నియోజకవర్గాలు జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే చేరికలు ఉన్నాయో అంటే టీడీపీలో అసమ్మతి ఉండి అసంతృప్తితో ఉన్న నేతలందరినీ కూడా రోజువారీగా ఇప్పటికే ఈ నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వారి అభ్యర్థులు వాళ్ళతో నాయకులతో మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు కదిరికి సంబంధించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే అత్తారి చాందబాషా కూడా ఈరోజు వైసీపీలో చేరబోతున్నారు అని చెప్పి ఇప్పటికే మనకి సమాచారం అందుతోంది. ఈరోజు సాయంత్రం ఏదైతే ఉందో ఆ ఇఫ్తార్ విందు తర్వాత కదిరిలో జరిగే రోడ్ షోలో ఈరోజు అత్తారి చాందబాషా వైసీపీ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.